వెల్కమ్ టు స్వర్గ మేకర్స్. ఈరోజు మీరు చూడబోయే వీడియో మాస్టర్ బెడ్రూమ్. ఆల్రెడీ సాహిత్య బెడ్రూమ్ చూసారు కదా, అది చిల్డ్రన్స్ రూమ్. అది మోడర్న్ వింటేజ్ థీమ్లో తీసుకున్నాము. ఆల్రెడీ నా ఇల్లు మొత్తం వింటేజ్ థీమ్ అని మీకు తెలుసు కదా, అది మోడర్న్ వింటేజ్ థీమ్లో తీసుకున్నాను. ఇది వింటేజ్ థీమ్లో తీసుకున్నాను, అందుకే ఈ అవుట్ఫిట్ వేసాను. మీరు లోపలికి వచ్చి చూద్దాం రండి. మనం ఫస్ట్ స్టార్ట్ చేసేది మిర్రర్స్ తోటి స్టార్ట్ చేద్దామండి. ఈ 2 మిర్రర్స్ ఇచ్చాను, ఇటు సైడ్ అటు సైడ్ ఇచ్చేసాను, అది కూడా వీడియో చేస్తాను. ఇందులో నా వీడియోలో మొత్తం నా రూమ్లో మొత్తం కవ్ షేప్లో ఎగ్ షేప్లో ఇచ్చామండి. ప్రతిదీ అలానే ఉంటుంది. ఇలా ఇచ్చాను. ఇక్కడికి వస్తే మనకు వింటేజ్ థీమ్ అని చెప్పాను కదా, ఇది వింటేజ్ ఎన్కట చైర్స్కి ఇచ్చే చూడండి వుడెన్ తోటి. ఇది ఇలా ఈ సైడ్ తీసుకున్నాను, అటు సైడ్ ఇటు సైడ్ సేమ్ తీసుకున్నాను. ఇక్కడ లైట్స్ కూడా తీసుకున్నాను. ఈ లైట్స్కి పెద్ద స్టోరీ ఉందండి. ఇది లాస్ట్ మినిట్లో చెప్తే వాళ్ళు కష్టపడి అక్కడ హోల్డ్ చేసి దాన్ని కిందికి తీసుకున్నారు. ఇది కూడా నేను కార్వింగ్లో, అది డీకో పెయింట్ అండి. పైన మొత్తం లైన్స్ ఉన్నాయి కదా, అది మొత్తం డీకో పెయింట్తో తీసుకున్నాను. ఇది కూడా డీకో పెయింటే. ఒక వార్డ్రోబ్స్ మాత్రం మళ్ళీ దాంట్లో తీసుకున్నాను, బ్లాక్ కలర్లో తీసుకున్నాను. ఇవి మాత్రం మొత్తం అంతా డీకో పెయింట్లోనే తీసుకున్నానండి. మ్యాజిక్ విండో ఆ రూమ్ గురించి చెప్పాం కదా, దీంట్లో కూడా ఒక మ్యాజిక్ విండో ఉంది. ఇది అక్కడ ఒక విండో వస్తే ఇటు ఒక 2 సెకండ్ విండో వచ్చిందండి. ఈ విండోని ఇలా ప్లాన్ చేశాను. చూడండి, ఇలా వ్యూ ఉంటుంది. ఇది కూడా మ్యాజిక్ విండో అని మేము పిలుస్తుంటాం అలా కామెడీగా. దీని తర్వాత మనం చెప్పుకుంటే బెడ్ గురించి చెప్పాలండి. నేను చెప్పాను కదా మొత్తం ఎగ్ షేప్లో తీసుకున్నామని. ఈ హెడ్ రెస్ట్ కూడా అలానే తీసుకున్నామండి, ఎగ్ షేప్లో. ఎక్కడ ఒకసారి నేను కలర్ ఒకటే అనుకుంటే మాత్రం కలర్లో కాంప్రమైజ్ ఉండదు. మన దగ్గర 3 కలర్సే ఉన్నాయి ఇందులో, బ్లాక్, వినియర్ కలర్, ఆఫ్ వైట్. ఈ 3 కలర్సే ఉన్నాయి రూమ్ మొత్తంలో. చూడండి మీరు, నేను కలర్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వను. బెడ్షీట్లు, మెత్తగోషన్లు అవి వేరే అనుకోండి, మొత్తం అదే ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చాక ఇలా ఇక్కడ ఒకటి ఇచ్చానండి నేను, అది డ్రా. అటు సైడ్ కూడా ఒకటి డ్రా ఇచ్చేసాను. ఈ బెడ్ గురించి చెప్పుకుంటే, బెడ్లో కూడా నేను చెప్పాను కదా వింటేజ్ థీమ్లో తీసుకున్నాను. నేను ఇలా తీసుకున్నానండి. బెడ్లో కూడా మొత్తం బాక్స్ షేప్లో వచ్చేస్తుంది. కింద కూడా లైట్ ఉంది, మీకు కనబడుతుందో లేదో చూడండి, ఇక్కడ తెలుస్తుంది. లైట్ ఇచ్చేసుకున్నాను, ఇలాగా బెడ్ లైట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అని. ఇటు సైడ్ వస్తే చెప్పాను కదా, మిర్రర్ సేమ్ మిర్రర్ 2 సైడ్స్ ఇచ్చుకున్నాను. దీనికి కూడా పెద్ద లాంగ్ స్టోరీ ఉందండి. మనందరికీ మిర్రర్స్ అంటే రెడీ అయినాక చూసుకోవడం అంటే చాలా ఇష్టం కదా. మనకి ఇది రెడీ అయ్యే రూమ్ సపరేట్గా ఇచ్చారు, మేకప్ రూమ్ అని. కానీ దాంట్లో ఏసీ ఫెసిలిటీ ఇవ్వలేదు వాళ్ళు. మరి మనం శారీ కట్టుకున్నప్పుడు సమ్మర్లో రెడీ అవ్వడం కష్టమవుతుంది కదా, అందుకు సమ్మర్ స్పెషల్ కోసం ఏసీ కోసం ఈ మిర్రర్స్ ఇలా ప్లాన్ చేసుకున్నాను. 2 in 1 చూడ్డానికి బాగుంటుంది. 2 in 1 మనం ఏసీ వేసుకొని రెడీ కావడానికి. కానీ ఈ మిర్రర్స్ డైలీగా రెడీ అయ్యే మిర్రర్ వేరే ఉంది, అది వేరే చూపిస్తాను. ఇక్కడ వచ్చిన తర్వాత సేమ్ తీసుకున్నాను. ఇక్కడ కూడా వింటేజ్ థీమ్లో దీన్ని ఏమంటారో నాకు గుర్తు రావట్లేదు. వుడెన్ తోటే ఇస్తారండి, ఇది కేన్ తోటే తీసుకున్నాను. సేమ్ ఇక్కడ కూడా ఇలా డ్రా ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇటు వస్తే ఇవి చూడండి, ఇలా 2 డ్రాస్ ఇచ్చుకున్నాను. వీటి కూడా మనం కస్టమైజ్ చేసామండి. ఇవి కూడా సేమ్ దాంట్లో కస్టమైజ్ చేసాము. కింద గ్యాప్ అంటే మనం చెప్పులు డైలీ అంటే మనం ఇంటేసుకునే చెప్పులు అవి ఇప్పడానికి కొంచెం స్పేస్ ఉండడానికి ఇలా ప్లాన్ చేశానండి. ఇక్కడ వస్తే ఇవన్నీ ఫింగర్ ప్రింట్స్ లాక్సే తీసుకున్నాను. మొత్తం కబోర్డ్స్ అన్నీ ఫింగర్ ప్రింట్స్ లాక్సే ఉంటాయి. ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ పైన హ్యాంగింగ్ ఇచ్చానండి. పైన హ్యాంగింగ్ ఎలా అంటే ఇది ఓపెన్ చేయొచ్చు. అటు సైడ్ ఓపెన్ చేసి చూపిస్తాను. 2 సైడ్స్ అంటే నాకు టైం ఎక్కువ పడుతుంది. ఇది కూడా మొత్తం చెప్పాను కదా ఫింగర్ ప్రింట్ లాక్స్ తీసుకున్నాను. ఫింగర్ ప్రింట్ లాక్సే తీసుకున్నాను అన్నిటికీ. ఇది ఇలా అండి. సాహిత్యకేమో మనం పైన హ్యాంగింగ్ ఒకటే ఇచ్చేసాం కదా, ఇక్కడ మాత్రం ఇలా ఇచ్చేసాను. ఎందుకంటే ఇది స్పేస్ తక్కువ ఉంది, సాహిత్య స్పేస్ చాలా ఎక్కువ ఉంది. ఇది అంత కంఫర్ట్ కాదు అని అంటే అది సాహిత్యకి ఇవ్వలేదు. సాహిత్యకి కూడా ఎనర్జీ ఉంది కదా, ఎక్కేసేసుకుంటుంది, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనేది చేయలేదు. ఇది నాది కాబట్టి నేను ఇన్వెస్ట్ చేశాను. ఇలా మనం టీషర్ట్స్ ఇటు సైడ్ వస్తే అన్ని టీషర్ట్స్ అండి. ఇక్కడ డ్రా ఒకటి ప్లాన్ చేశాను. ఇంకా కింది సైడ్ వస్తే ఈ పైన మనం ఈ 8 feet కంటే ఎక్కువ కబోర్డ్స్ ఇవ్వకూడదండి.
8 ఫీట్ కంటే ఎక్కువ కబోర్డ్ ఇస్తే మనకు ప్రాబ్లం అవుతుంది. అందుకే ఇది 8 ఫీటే ఇచ్చేసి కింద ఉన్న స్పేస్ని ఇలా డ్రాలు ఇచ్చేసుకున్నాను. ఇది చూడండి 4 డ్రాస్ వచ్చాయండి. ఇక్కడ కూడా కేనే ఇచ్చాను చూడండి. మొత్తం థీమ్ మాత్రం ఒక్క థీమ్ అనుకుంటే దాంట్లో మాత్రం అస్సలే మిస్ అవ్వను, కాంప్రమైజ్ అవ్వను. అది మీకు కూడా తెలుసు. ఇలా ఇక్కడ చూడండి ఈ 4 ఇలా ఇచ్చేసాను. 4 డ్రాస్ ఉంటాయి కింద. ఈ పైన కూడా మనకి సూట్ కేసులు అవి పెట్టడానికని పైన కబోర్డ్స్ ఇచ్చాను. ఇప్పుడు ఇది సీటింగ్ ఏరియా అండి. సీటింగ్ కోసం అని చెప్పేసి వీళ్ళు ఇచ్చేసాను. ఇది 6 ఫీట్ ఉంటుంది. 3 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. మనం వింటేజ్ థీమ్లో తీసుకున్నాను కాబట్టి ఇది మనకు దీన్ని ఏమంటారు, జూట్లో తీసుకున్నానండి. జూట్కు బ్లైండ్స్ తీసుకున్నాను మొత్తం. ఇది ఓపెన్ చేస్తే అసలు వ్యూ ఉంటుంది. ఇది చూడండి, ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా వైఫై కనబడకుండా చెప్పేసి నేను ఇట్లా దానికోసం అని ప్లాన్ చేశాను. ఇక్కడ కూర్చొని ఒక టీ తాగితే ఏమైనా చాలా రిలాక్స్ అయిపోతుందండి. ఈ వ్యూ చూడండి. డేది కూడా మీకు ఇందులో షేర్ చేస్తాను. సన్సెట్ వీడియో కూడా ఇలా షేర్ చేస్తాను. ఇలా అన్నమాట. ఇక్కడ ఇలా కూర్చొని నేను బుక్స్ చదువుకుంటా ఎంజాయ్ చేస్తాను. బుక్స్ ఎక్కువ చదవడం లేదు, ఫోన్తోటే ఎక్కువ చూస్తుంటాను. ఫోన్ చేసి ఇలా ఎంజాయ్ చేస్తాను. బాగుంటుందండి ఇక్కడ వ్యూ అయితే. దోమలు రాకుండా మనం ఇది అన్నమాట. ఇక్కడికి వస్తే ఇది టీవీ యూనిట్. టీవీ యూనిట్ కూడా కర్వ్ షేప్లోనే ఇచ్చాను. ఎగ్ షేప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ కబోర్డ్స్ కూడా ఎగ్ షేప్లోనే ఇచ్చేసాను. ఎవ్రీథింగ్ అనమాట. ఈ టీవీ స్టోరీ చెప్పాలి మీకు. ఈ టీవీ కరోనా టైంలో తీసుకున్నానండి. ఇది తీసుకున్న 3 డేస్లోనే లాక్డౌన్ వచ్చేసింది. మాకు చాలా సేవ్ చేసింది. దీనివల్ల చాలా టైంపాస్ అయింది. అదే మెమరీ తోటి ఇక్కడ తీసుకొస్తే అదే 3 డేస్లో అక్కడ లాక్డౌన్ అయితే అదే 3 డేస్లో ఇక్కడ టీవీ ఖరాబ్ అయిపోయింది తెచ్చాక. అయితే టీవీ చేంజ్ చేద్దాం అనుకున్నాం. పెద్ద సైజ్ తీసుకోవాలా, ఇది 55 ఇంచెస్ 65 ఇంచెస్ తీసుకోవాలా, నెక్స్ట్ 55 ఇంచెస్ తీసుకోవాలని డిస్కస్ చేస్తున్నాం నేను సైజ్. మీరు కూడా ఈ సైజులో ఏది బాగుంటుందో మా కామెంట్స్లో చెప్పండి, నేను చూస్తాను. ఈ డోర్ అయిపోయింది కదా. ఇదండి మన అందరికీ ఇష్టమైన మేకప్. ఇక్కడ మిర్రర్ కూడా చూడండి ఎగ్ షేప్లో ఇచ్చేసాను. ఈ మిర్రర్ కూడా ఎగ్ షేప్లోనే ఇచ్చేసాను. ఇక్కడ లైటు, ఇది ఒక కార్నర్ లైట్ ఇచ్చాను. మేకప్ అయ్యేటప్పుడు మనకు బాగుండాలని చెప్పేసి ఈ కార్నర్ లైట్ ఇచ్చేసాను. వీటికి వస్తే ఇక్కడ డ్రాస్ ఏమి ఇవ్వలేదు కదా నేను, అందుకోసమని మేకప్ కోసమని ఇది మేకప్ కబోర్డ్ అనమాట. ఇది మొత్తం ఫుల్ మేకప్ కబోర్డ్. కబోర్డ్ లోపల కూడా లైటింగ్ ఇచ్చేసుకున్నాను ఫుల్గా. ఇవి మొన్న ఫుట్పాత్ మీద ఎక్కడికి వెళ్ళాం అయితే మనం H&Mకి వెళ్ళినప్పుడు బాగుంది చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు మేకప్ అయ్యేటప్పుడు కొన్ని థింగ్స్ అలా ఉన్నాయన్నమాట అక్కడ. ఇలా వస్తే ఇది డైలీ యూజ్ కబోర్డ్ అనమాట. ఈ డ్రాస్ కూడా డైలీ యూజ్ కోసం అని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ కూడా థీమ్ కావకూడదు కదా, ఇలా ఇచ్చేసాను అనమాట. ఈ థీమ్ తోటి కేన్ చైర్ లాగా కేన్ డ్రాస్ ఇచ్చేసాను. ఒకసారి థీమ్ అనుకుంటే, కలర్ కాంబినేషన్ అనుకుంటే దాంట్లో నుంచి నేను బయటకు రాను. మొత్తం రూమ్ అయిపోయే వరకు ఆ 3 కలర్స్ మాత్రమే యూజ్ చేస్తాను. ఇలా అనమాట. మీ అందరికీ నేను బాల్కనీ మేకవర్లో అనేది తెలుసు కదా, ఇంటీరియర్స్ కూడా స్టార్ట్ చేశానండి. చాలామంది నన్ను ఎప్పటి నుంచో నా కస్టమర్స్ ఇంటీరియర్స్ కూడా స్టార్ట్ చేయండి మేడం అంటే, నా ఇల్లు కంప్లీట్ కాదు నేను స్టార్ట్ చేయనని చెప్పాను. ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయింది, వర్క్స్ కూడా చేస్తున్నాను. ఇప్పటికి నా దగ్గర 3-4 ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయి. మీకు కూడా కావాలంటే కాల్ చేయండి. ఈ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంతసేపు నా వీడియోని ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, like. Thank you very much.